హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం అన్నమయ్య జిల్లా రాయచోటి లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,31,637 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఈ ప్రాంతం రాయలసీమ రాజకీయాలకు అడ్డా. అందుకే రాయచోటి రాజకీయం ఎప్పుడూ రసవత్తరమే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి టీడీపీ అభ్యర్థి సుగువాసి పాల్కొండరాయుడుపై పోటీ చేసి 14,832 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2012లో బై ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి ఎస్ఎం సుగవాసి మరియు కాంగ్రెస్ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలపై పోటీ చేసి 56,931 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి ఆర్ రమేష్ రెడ్డిపై పోటీ చేసి 34,782 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి ఆర్ రమేష్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ అల్లా బకాష్, జేఎస్పీ అభ్యర్థి హసన్ బాషాలపై మరియు బీజేపీ అభ్యర్థి శ్రీనివాసరాజుపై పోటీ చేసి 32,862 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు సిపిఐ అభ్యర్థి షేక్ అల్లాబక్షల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.